ఏం అజయ అలా చెప్పులు చేతిలో పట్టుకొని పోతా ఉన్నావు? ఎవరో సన్నాసులు చెప్పులు వేసుకొని మా వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారంట. వాళ్ళ చెప్పులు తెగేదా కొడదామని వెళ్తున్నా. ఏమా నీకు బ్లాక్ కలర్ శారీ భలే ఉంది కదమ్మా. ఇది బ్లాక్ సారీ ఏంటి, కళ్ళు దొబ్బినట్టున్నాయి. హెరిటేజ్ గీ ప్యాకెట్ కి చీజ్ ప్యాకెట్ కి తేడా తెలియని చిల్లరోళ్ళు మీరు. ఇంకా చీర కలర్లు ఏం తెలుస్తే మీకు? ఆ సరుకులన్నీ ఎంత కొన్నావమ్మా? ఎలా చెప్పాలి మీకు? మీ భాషలో చెప్పాలంటే గుత్తగంపకి 500 ఇచ్చి కొన్నానయ్యా. ఏమా బాగున్నావా? చేతిలో ఏంటయ్యా అవి ఆస్తి పేపర్లా? ఆస్తి పేపర్లు కాదమ్మా, హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన నోటీసులు. నోటికొచ్చినట్టు మాట్లాడితే నోటీసులే వస్తాయి. అప్పుడు మనుషులంటేనే మంచోళ్ళు. నేను కూడా ఒకప్పుడు మంచిగా మీరు మాకు గంజి అలవాటు చేసిన కాడి నుంచి నన్ను మంచిలాగా కూడా ఎవరు చూడట్లేదు అన్న. అందా దేవుడు ఆశీర్వాదం తమ్ముడు. వెళ్ళరా. అయ్యగారు మీ పేటీఎం గారు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎంతసేపు అండి? అమ్మాయిని రమ్మనండి. అమ్మాయి బాగా ముసిలి అమ్మాయి లోపల రెడీ అవుతుంది, అందాక జ్యూస్ తీసుకోండి. 11 కోట్ల ఓకే చేసేయండి, తర్వాత అన్నతో మాట్లాడదాం. ఏంట్రా ఎల్లో కలర్? బ్లూ కలర్ జ్యూస్ లేవా? బ్లూ కలర్ రండి, బాత్రూమ్ గడికి హార్పిక్ ఉంది, తెమ్మంటారా? అల్లుడి గారు జాగ్రత్త, రండి రండి. అల్లుడి గారు మీకు కట్నంగా ఇస్తున్న 11 బొట్లు ఇవేనండి. ఇవ్వా? నువ్వొద్దు, నీ పిల్ల అవద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటండి ఏమైందండి? ఏమైంది? ఏంటి ఈ రంగేంటి? పసుపు 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 కలర్. చీ 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 చీ. నీకు వేరే కలర్ దొరకలేదా? నాకు ఈ పెళ్ళదు, నేను వెళ్ళిపోతా. అల్లుడి గారు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మీకు నచ్చిన బులుగు రంగు అండి, కింద ఉంది. అంటే వాళ్ళు పైన నేను కింద. వద్దు, క్యాన్సల్ క్యాన్సల్. నాకు ఈ పెళ్లి వద్దు. అల్లుడి గారు రేయ్ ఎల్లో ఎల్లో బస్సు గుద్ది వాడి గుద్ది గుద్ది గుద్దేయాలా? ఎందుకన్నా? గుద్దరా వాడిని. ఎల్లో బస్సు మన ముందు ఎల్లో బస్సు వెళ్ళడం ఏంట్రా? గుద్ది గుద్దే బస్సు గుద్దే ఎగిరి పడాలి. గుద్ది అంతేనా? గుద్దేనా? అన్న పూజ బాగా జరిగిందా? నేను కూడా పూజ అనుకుని వెళ్ళానమ్మా. నన్ను కూర్చోబెట్టి ముందు భోగమంట వేశారు. నీకు మంట పెట్ట, అది భోగి మంట కాదు, హోమం. ఏంటన్నా అక్కడ చేతులు తుడుచుకుంటున్నావేంటి? చేతిలో నీళ్లు పోస్తే చేతులు కడుక్కున్నానమ్మా. ఓ నీ శార్థం, అది నీళ్లు కాదు తీర్థం. పూజలో పురోహితులు చెప్పింది ఏమన్నా నీకు అర్థమైందన్నా? రకరకాల లాంగ్వేజ్లో చెప్తా ఉంటారు, నాకేం అర్థం కాలేదమ్మా. అవి లాంగ్వేజెస్ ఏంటి నీ నోట్లో? నా లవంగం. అవునన్నా, చేతులు అక్షంతలు పెడుతుంటే వెనకాల అవినాష్ మీద వేస్తున్నావేంటన్నా? మన చేతికి ఏం అంటించుకోంగా, అన్ని వాడి మీదనే వేస్తా. మరి ఇష్టం లేకపోయినా ఎందుకు వెళ్ళవన్నా పూజకి? ఇష్టం లేకపోయినా ఇక లడ్డు కల్తీ తిరుమల లడ్డు ఏదో డైవర్షన్ కోసం వచ్చా. నువ్వు చేసిన తప్పుకి నువ్వెంత డైవర్షన్ చేసినా ఆ స్వామి యాక్షన్స్ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుందిలే అన్న. నువ్వు మాజీ సీఎం అని నీకు సాల్వ కప్పి బాగా విలువిచ్చినట్టున్నారన్నా. శాల్వ నాకేసినట్లేదు, శాల్వల మీద నేనేసింది గుర్తు చేసినట్టుంది. ఏదో రీల్స్ చేస్తున్నట్టున్నావమ్మా. బాగా చూస్తారా నీ రీల్స్ అన్ని? 1,00,000 మంది దాకా ఉన్నారండి. ఫాలోవర్స్ ఓకే, పేమెంట్ ఏమైనా వస్తుందా? ప్రమోషన్ చేస్తే పేమెంట్ వస్తాయండి. మరి నా కోసం చిన్న ప్రమోషన్ చేస్తావా తల్లి? ఎంత ఇస్తారండి పేమెంట్? మామూలుగా 5 రూపీసే, కానీ ఈ టైంలో తప్పట్లేదు, 5,000 ఇస్తానమ్మా. కానీ స్పాట్ పేమెంట్ ఇచ్చేసేయండి. డబ్బులు పంపిస్తా ఇప్పుడే. దేని మీద టాపిక్? మన హయాంలో లడ్డు కల్తీ జరగలేదని చెప్పాలమ్మా. ఓకే, ఆ టాపిక్ నాకు అర్థమైంది. మిగతావన్నీ నేను అల్లేస్తాను చూడండి. చెప్పమ్మా చెప్పు. హాయ్ మై బెస్టీస్ అండ్ ఫాలోవర్స్, మీకు ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే జగనన్న ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదని చెప్పేసి క్లీన్ షీట్ ఇచ్చింది. లడ్డు తయారీలో ఏ కల్తీ జరగలేదని, స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డు తయారైందని తేల్చి చెప్పారు. అందుకే నేను చెప్తున్నాను మై ఫాలోవర్స్, జగనన్నది మంచి పాలన, చెయ్యొద్దు హేళన. అన్న మనసు అద్దం, అన్న నోటికి రాదు అబద్ధం. మా ఇంటి వెనకాల ఉంది నుయ్యి, అన్న వాడింది స్వచ్ఛమైన నెయ్యి. నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను, మీరు క్యాష్ రెడీ చేసుకోండి. చెయ్యమ్మా ఇప్పుడే డబ్బులు ఇస్తా, జోబీలో ఉన్నాయి. నేను ఏదైనా వీడియో పెడితే లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఇదేంటి నా ఉన్న ఫాలోవర్స్ అందరూ పోతున్నారు? ముందు మీరు డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇంట్లో పర్సు మర్చిపోయానమ్మా. కానీ ఆ కుటుంబ ప్రభుత్వం వచ్చి నోటి దాకా వచ్చిందని కాదన్నదిరా. అయ్యో అయ్యో జగనన్న, ఎంత పని అయిపోయిందన్నా.
నీకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా? మొన్నే రా పడిపోయింది. మాకు కూడా పడ్డాయి. బ్రో ఏమైంది బ్రో ఏడుస్తున్నావు? ఏం చెప్పాలరా? ఈ పొలం మీ తాత ఉంచుకున్న వాళ్ళు రాయిస్తాడా ఏంటి? లేదురా. లేకుంటే మీ నాన్న ప్యాకెట్లు ఈ పొలం అంతా పోగొట్టేశాడా? కాదురా. ఈ పొలం అసలు ఇడిదే కాదు. మరి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఈ పొలాల దగ్గర కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు రా? నీ బాధ ఏందిరా? కొంచెం మిస్ అయిపోయిందిరా. మళ్ళీ మా జగనన్నే వస్తాడు, ఈ పొలాలు మొత్తం కబ్జా చేసేద్దాం అనుకున్నాం. కానీ ఆ కుటుంబ ప్రభుత్వం వచ్చి నోటి దాకా వచ్చిందని కాదరా. కొంచెం మిస్ అయ్యావా? పొలాలన్నీ దొబ్బేద్దాం అనుకున్నారా? ల్యాండ్ టైటింగ్ యాక్టింగ్ పెట్టి తండుకు పోవాలనుకున్నావా? ఈ అమ్మ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మా అన్న వస్తారా, మీ పొలాలు మొత్తం దొబ్బేస్తాం. అది అవదమ్మా. ఒక నిమిషం ఆగరా, మా దేవుడు కనిపించాడు. అన్నా ఎవరా నువ్వు? నీ వల్ల బాగుపోయటం అండి అన్న. అంటే మన రాష్ట్రం కదా, నువ్వు వేరే రాష్ట్రమా? కాదన్నా, మన స్టేటే. మన స్టేట్ లో నా వల్ల బాధపడిన వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరున్నారా? మీరు బాధపడటం వల్లే నేను బాగుపడ్డా అన్నా. ఎక్కడ లాజిక్ రా? మీరు ఓడిపోయిన విషయం ఎక్కడ చూసి తెలుసుకున్నారన్నా? టీవీలో చూసా. తర్వాత టీవీని ఏం చేశారన్నా? ఏసుకెళ్ళి వాడకేసి కొట్టా. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా 4000 పెన్షన్ ఇస్తుంది కదన్నా, అది మీరు ఎక్కడ చూస్తున్నారు? టీవీలోనే చూశాను రా. కోపంతో ఆ టీవీని ఏం చేశారు? ఏం చేస్తావు? గోడ తీసుకుపోయి కొట్టేశా. అది విషయం. ఇదంతా కాదు, ఎవడరా నువ్వు? చెప్తున్నా కదన్నా, ఆగన్నా. లోకేష్ బాబు ఏపీకి చాలా కంపెనీలు తీసుకొచ్చాడు, అది టీవీలో చూసి మీరేం చేశారు? ఆ టీవీని కాలు కింద వేసి తొక్కేశా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అది మీరు టీవీలో చూసి ఏం చేశారు? కోపంతో శృతి తీసుకొని కొట్టాను రా, టీవీ పగిలిపోయింది. అంతే కదా. అసలు నువ్వు ఎవడు రా? నీకు చేతులెత్తి దాన్ని పెడతా చెప్పరా. మీరు అర్థం చేసుకోవట్లా. మీరు బాధపడి టీవీలన్నీ పగలగొట్టారు కదన్నా, అవన్నీ తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకొని బాగుపడ్డవాడిని అన్న. ఎంత పెద్దగా దాడి చేశారా జోగి? మొత్తం పెన్సిల్తో రాలిపోతా ఉన్నాయి. ఈ విధంగా చేస్తారా వీళ్ళు? చూడు అన్న, గోడ మీద కొంచెం సున్ను రాలిపోతేనే ఎంత ఫీల్ అయిపోతున్నావు. రుషికొండ మీద మీరు కట్టిన ప్యాలెస్ లో పెద్ద పెద్ద పెంచులు మూడి పడిపోతున్నాయి కదా. మీరు ఎంత మంచి, మీరు మాత్రం ఉండాలి. అయ్యా వెనక్కి లాగిపడేరా. ఈ కొడ ప్రభుత్వం ఎంత అమానుషంగా దాడి చేసింది. వేసుకునే కలర్ కూడా ఊడిపోయేదారు చేసింది. జోగి రమేష్ ఏమన్నా కటిక పేదోడయ్యా, జోలు పెట్టుకుని అడుక్కుంటున్నాడయ్యా. అయ్యా ఈ మాత్రం కలర్స్ ఆయన వేయించుకోలేడయ్యా. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కోట్లు దొబ్బేసి కలర్స్ వేయించారయ్యా. మీ కలర్స్ అంటే ఎంత పిచ్చయ్యా, కానీ దేవుడు మీ మొహన కలర్ లేకుండా చేశాడయ్యా. ఇక్కడ చూస్తా ఉంటే బాంబు వేసినట్టున్నారు. ఈ బాంబులతో దాడి చేస్తారా అండి? ఏదో రాళ్లతో దాడి చేస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో అణుబాంబులతో దాడి చేసినంత బిల్డప్ ఎత్తున్నావు కదయ్యా. అయ్యా నువ్వు కావాలయ్యా. వెంకటేశ్వర స్వామి భక్తుల సర్వే చేస్తా ఉన్నామమ్మా. ఇదేం సర్వే? మీరు వెంకటేశ్వర స్వామి భక్తులేగా? అవునండి, వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి మాకు. స్వామికి మీరు తలనీలాలు ఎప్పుడన్నా సమర్పించారా? నేను ఇవ్వలేదండి, 2-3 సార్లు మాత్రం మా అబ్బాయి ఇచ్చాడండి. అంటే మీరు భక్తులు కాదు, మీ కొడుకు భక్తుడు. ఇది మా పేరుని నాని కొత్త కాన్సెప్ట్ అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు తిరుమల. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు రాజేష్. యాజ్ మా కాన్సెప్ట్ ప్రకారం తిరుమల, తిరుపతి, శ్రీనివాసు, వెంకటేశు ఇలాంటి పేర్లు పెట్టుకునే వాళ్ళు వెంకటేశ్వర భక్తులు. మీకు తిరుమల ఉంది అంటే మీరు భక్తుడు. మీ కొడుకు పేరు రాజేష్, అతను భక్తుడు కాదు. మీకు ఇష్టమైన స్వీట్ పేరేంటి? కాజా, బాదుషా. మీ బాబుకమ్మా? మైసూర్ పాక్, సోంపాపి. చూసావురా, 3వ కాన్సెప్ట్ లో ఇద్దరు భక్తులు కాదు. ఎలానా? వాళ్ళు స్వీట్లు మీకు ఏమి ఇష్టం అని అడిగితే లడ్డు పేరు చెప్పలేదు. అలాంటప్పుడు వాళ్ళు లడ్డు తినరనే కదా, వెంకటేశ్వర స్వామి భక్తులు కాదనే కదా. ఇలా కాదు, ఒక నిమిషం ఆగండి. ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమో. వెయిట్ చెప్. భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కాకుండా మళ్ళీ భక్తులు ఎవరో చెప్తున్నావని ఎన్నో. మా 11 ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మా 11 ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. భలే మాట అన్నావురా. ఒకసారి ఆను నీ నోటు నా ఫిష్ మిఠాయి. మీరు ఎవరికి ఏది ఇవ్వరు, మీరే తింటారు.
11 ఉంటే క్రికెట్ టీం అంటారు, మాకంటే తక్కువ 7 ఉంటే కబడ్డీ టీం అంటారు. మరి మాకేం తక్కువ? మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? మా 11కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. మీకెందుకు ఇస్తారమ్మా ప్రతిపక్ష హోదా? ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు ఇవ్వాలండి. చూసారా ప్రజలారా, ఈ ప్రభుత్వం మాకే కాదు సామాన్లు కూడా అన్యాయం చేస్తా ఉంది. మీకేం అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో చెప్పమ్మా నాకు. మన డిఎస్సీలో మాకు అన్యాయం జరిగింది. మాకు ఇవ్వాలండి. చూసారా, డిఎస్సీలో అన్యాయం జరిగింది. కష్టపడి చదువుకున్న వాళ్ళ బాబుకి పోస్టులు రాలేదు, పోస్టులు అమ్ముకున్నారు. మా పాపకు కదండి. మాకు ఇవ్వాలండి. సరే గాని ఇంతకేం చదువుకున్నావమ్మా? నేను 11, ఆయన 12. మాకు ఇవ్వాలండి. 11కి 12కి డిఎస్సీ ఉద్యోగం వేస్తారమ్మా? మీకు 11 వస్తే ప్రతిపక్ష హోదా అడగట్లేదా? నేను 11 చదివాను, మా ఆయన 12 చదివాడు. మాకెందుకు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు? మాకు ఇవ్వాలండి. అన్న, మనం 11 వచ్చి ప్రతిపక్ష హోదా అడగడం ఎలా ఉందో తెలుసా అన్న? వాళ్ళలాగే క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ అడిగినట్టుందన్న.